సొంత ఇల్లు చాలా మందికి ఇదొక డ్రీమ్. దీంతో ఇంటి నిర్మాణంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. భూమి పూజ నుంచి గృహప్రవేశం వరకు వాస్తు రూల్స్ ఫాలో అవుతారు. మంచి రోజులు, శుభముహూర్తాలు చూసి పనులు స్టార్ట్ చేస్తారు. వాస్తు ప్రకారం ఇంటికి శంకుస్థాపన చేసిన 9 నెలల 9 రోజుల్లో నిర్మాణం పూర్తవ్వాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ గడువుపై వాస్తు నిపుణులు మాచిరాజు రామకృష్ణ చెబుతున్న మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా శంకుస్థాపన అనేటువంటిది చాలా మంది ఈశాన్యం పిల్లర్లో చేస్తున్నారు. ఇది ఒక రాజవీధి ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి. మొత్తం డిజైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈశాన్యం పిల్లర్లో మనకి శుభప్రదము అక్కడే చేసుకోవాలి అనేటువంటిది 90% మంది ఇదే రూల్ని ఫాలో అవుతున్నారు. అయితే మనకి శాస్త్ర ప్రామాణికం ఏం చెప్పింది? ఈ యొక్క స్థలాన్ని 81 భాగాలు చేసి ఈ 81 భాగాల్లో ఈశాన్యం నుండి లెక్క పెట్టుకుంటే వచ్చేటువంటి 31వ స్థానం వాస్తు పురుష నాభిస్థానం. అంటే ఇది 31వ స్థానం అనుకున్నాం అనుకోండి. ఇది 31వ స్థానం. ఈ 31వ స్థానంలో డయాగనల్గా తీసుకున్నప్పుడు ఇక్కడ వాస్తు పురుషుడి బొడ్డు ఉంటుంది. ఇక్కడ మాత్రమే మనం శంకుస్థాపన చెయ్యాలి అనేటువంటిది మనకి శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క శంకుస్థాపన చేసిన తర్వాత 9 నెలల 9 రోజులు అనేటువంటిది గడువిచ్చారు. 42 రకాల సౌకర్యాలతో నిర్మాణం చేసేదే ఒక ఇల్లు అవుతుంది. ఆ ఇల్లు అనేటువంటిది ఎప్పుడైతే నిర్మాణము అనేటువంటిది 9 నెలల 9 రోజుల్లోపు కంప్లీట్ చేసుకొని ఈలోపే ముహూర్తం కనుక మనం చూసుకొని గృహప్రవేశం చేస్తే ఆ ఇంట సకల శుభాలు జరుగుతాయి. ఇది కేవలం ఒక ఫ్లోర్కి మాత్రమే. కొంతమంది మల్టీ ఫ్లోర్లు కడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా 9 నెలల 9 రోజుల్లోపే కంప్లీట్ చేయాలి అనేటువంటి ప్రామాణికం ఎక్కడా లేదు. కొంతమంది స్టార్ట్ చేస్తూ ఉంటారు, కొంత చేస్తారు, కొన్ని రోజులు ఆపుతారు, మళ్ళీ కొంత నెలలు ఆపుతారు, మళ్ళీ మూఢం వచ్చిందంటారు, మళ్ళీ తర్వాత శూన్యమాసం అంటారు. ఇలా రకరకాలుగా మొత్తం డిలే చేసి ఒక చిన్న ఇంటిని 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు కడతారు. ఆ ఇంటికి బలము ఉండదు అని వాస్తుశాస్త్రం చెప్తోంది. 9 నెలల 9 రోజుల్లోపు మనం గృహప్రవేశం చేసుకుంటే ఇల్లు కంప్లీట్ చేసి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలా అయితే బిడ్డడు బొడ్డు తెంచుకుని 9 నెలల 9 రోజుల్లోపు పుడతాడో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం అనేటువంటి క్రతువు తర్వాత గృహపిండము అనేటువంటిది 9 నెలల 9 రోజుల్లోపు పూర్తయిపోవాలి, ఏర్పడిపోవాలి. గృహప్రవేశం అనేటువంటిది ఆ యొక్క 9 నెలల 9 రోజుల్లోపైనా చేసుకోవచ్చు, పంచాంగ శుద్ధి ఉన్నటువంటి ముహూర్తం చూసుకుని, లేకపోతే 1 year లోపు మనం ఆ యొక్క గృహప్రవేశం అనేటువంటి చేసుకోవచ్చు. ఈ విధంగా మనం శంకుస్థాపన చేసిన తర్వాత ఒక పర్టికులర్ గడువు ప్రకారం మనం ఈ యొక్క ఇంటిని కంప్లీట్ చేసి గృహప్రవేశం అనేటువంటిది చేసుకోవాలి.